చెట్టు దేవుడే, పుట్ట దేవుడే, చివరికి తనలాంటి మనిషి దేవుడే, మట్టి కూడా దేవుడే. కనుకనే చెక్క దేవుడు లేకపోతే రాతి దేవుడు ఇలాగా తన ఒక ప్రతిరూపాన్ని ఏర్పరచుకుని అతనే దేవుడని మరి అతను కొనసాగిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుకనే దేవుడు మనలను కనుగొన్నప్పుడు మనకి దేవుడు ఎవరో తెలిసాడు, మిగతాది దేవుళ్ళు కారు అని మనకు అర్థమైంది. చాలా చోట్ల కుక్కలనే, ఆవులను, ఎడ్లను ఆరాధిస్తారు. ఆరాధనకి ఏది అర్హమ, అన్నీ అర్హమే. అన్యజనులకి ఆరాధనకి అన్నీ అర్హమే. కుక్కపిల్ల, అగ్గిపుల్ల, కాదేది కవితకి అనర్హం అన్నట్లుగా అన్నీ అర్హులే. అన్నీ కుక్కపిల్ల మీద కవిత రాయొచ్చు, అగ్గిపెట్టి మీద కూడా కవిత రాయొచ్చు అని చెప్పి ఆ కవి అంటాడు. అలాగే కానీ దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడని ఎప్పుడు మనకు తెలిసింది? దేవుడు మనల్ని కనుగొన్నప్పుడు, ఆ దేవుడిని మనం ఎరిగినప్పుడు దేవుడు ఎవరో మనకు తెలిసింది. కనుకనే దేవుడు ఎవరు అనే ప్రశ్న రాకడ వరకు కూడా మిగిలిపోతుంది. ఆయన కనుగొన్న వారికి మాత్రమే ఆయన ఎవరో తెలుస్తాడు. ఆయన కనుగొనలేని వారికి ఆయన ఎవరో తెలియడు. కనుకనే వారు ఆరాధిస్తున్నది వారి దేవుడు అనుకుంటున్నారు, మనలే తప్పు అనుకుంటున్నారు. మనము వాళ్ళు ఆరాధిస్తున్నది తప్పని మనం అంటున్నాం. ఇలాగా ఒకరి మీద ఒకరు వాదోపవాదముల చేత తమ జీవితకాలము తరిగిపోతుంది. తమ జీవితకాలం ఏమవుతుంది? తరిగిపోద్ది. ఉంటుందా? నీకు సరిపోలేదా? నాకు తరిగిపోయింది, నాకన్నా కొంచెం పెద్దగా మీరు, నేను మీకు తర్వాత అలాగా ఆమె. ఇదేమవుతుందంటే తరుగు. దీనికి ఒక తరుగు ఉంది. మన తర్వాత మళ్ళీ తరాలు వస్తాయి, అవునా? మళ్ళీ అవకాశం వాళ్ళది, వాళ్ళ తర్వాత ఆడపిల్లలది. ఇలాగా తరం వెంబడి తరం గతించిపోతుంది. హల్లెలూయా! దీనికి సాధ్యంగా ఉందా? కనుకనే వాక్యం విందాం. తమను తాము ఆయనకు ఇచ్చి వేసుకున్న వారు ఎందరో అట్టి వారిని ఆయన వాడుకొను. తమను తాము ఆయనకి ఇచ్చి వేసుకున్న వారు ఎవరో ఆ వారిని ఆయన వాడుకొను. నిన్ను నీవు ఆయనకి ఇచ్చుకోవాలి, అప్పుడు నిన్ను వాడుకుంటాడు. ఇచ్చుకోనంతకాలం వాడుకోడు. 5.5 ఏళ్ళు ఆమె వచ్చి కపట ప్రేమ చూపి వెళ్ళిపోయింది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, వచ్చిన నాటి నుండి వెళ్ళిపోయేదాకా ఏ ప్రేమ? కపట ప్రేమ. నేను మొదట చెప్పాను, అలాంటి ప్రేమలో వాళ్ళు నిలబడరాను. నేను నిజమైన ప్రేమతో వస్తే నువ్వు ఎంతసేపు అయినా ఉంటావు. కపట ప్రేమతో వెళ్ళిపోతావు. ఇది తప్ప, అది తప్ప, అది 30 ఇది రూపాయని ఏం చేస్తావు? కనుక దేవుడు చెప్తే తప్ప తప్పును తప్పు అని చెప్పాడు, ఒప్పును ఒప్పు అని చెప్పాడు నాకు. అప్పుడు నా ప్రాణం నాలోనికి వచ్చి నేను కుదుట పడ్డాను. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అన్ని కళలో దర్శనముల కన్నా అది బాధ విషయంలో దర్శనము నన్ను ఎంతగానో ఆదరించింది. ఆ వెళ్ళిపోయిన వారిని దేవుడు అన్నాడు, దుర్బోధలోనికి వెళ్ళిపోయారు అన్నాడు. అంతే. కరికిన ప్రియులారా, యేసు చూద్దాం. మన ప్రభుని యేసట రోమా సామ్రాజ్యమునకు యూదులకి భయపడి దాక్కున్నాడటండి. ఎవరికే? యూదులకు. ఇప్పుడు ఏలుతున్న దాళ్ళు, నివసిస్తున్నది ఏళ్ళు. ఇటు వీళ్ళకే భయపడుతున్నాడు, అటు వాళ్ళకే భయపడి దాక్కోవలసి వస్తుందంట. అలాగే మోషే ఫరోకి దాక్కుని అతడు కార్యములు చేయవలసి వచ్చింది. మోషే ఎవరికే? ఫరోకి. మోషే ఫరోకి, యేసు ప్రభువు మనము ఈ అన్యజనులకి. అది చూసారా? అయినను సరే వారు ఏం చేశారు? ఎదురెళ్ళారు. ప్రవాహానికి ఎదిరిగారు వాళ్ళు. లోకంతో పాటు కొట్టుకుపోలేదు. అది భక్తిలో ప్రథమం. అదే ప్రవాహానికి ఎదిరిదిన వాడు లోకమునికి ఎదిరిదాలి. లోకంతో పాటు కొట్టుకుపోతే నశించిపోతారు. కనుకనే ప్రియులారా, మా అక్కడ మోషే ఫరోకి, ఇక్కడేమో యూదులకి రోమీయులకి, మనమేమో అన్యజనులకి. చూసారా? దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈనాడు అన్యులు, సంఘశాఖలు, లెక్కలేని వ్యతిరేకుల మధ్య సువార్త కొనసాగుతున్నది. అన్యుల మధ్యను, సంఘశాఖల మధ్యను లెక్కలేనంత సువార్త ఏం చేస్తుంది? కొనసాగుతున్నది. అన్యుల మధ్యన సువార్త జరుగుతుంది. ఏ మతము సువార్త చేయదు. ప్రభుని యేసు నా కొరకైన సువార్తను చేయమని చెప్పాడు శిష్యులకి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడని చెప్పాడు.
ఇట్టి వారి మధ్య సంఘ శాఖల మధ్య వర్తమానం ప్రకటించబడుతుంది, అన్యజనుల మధ్య సువార్త ప్రకటించబడుతుంది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. కనికరి ప్రియులారా, వ్యతిరేకుల మధ్య సువార్త ప్రకటించబడుతుందంట. ఎవరి మధ్య? వ్యతిరేకులు, యేసుని వ్యతిరేకించే వారి మధ్య సువార్త ప్రకటించబడుతుంది. మోసే ఏం చేశాడు? ఆజ్ఞలు తెచ్చాడు దేవుని ఎత్తు నుండి. కానీ యేసు ఏం చేశాడు తెలుసా? ఆజ్ఞలను బోధించాడు. ఎందుకంటే యేసు ఆజ్ఞలు తేడు, తానే ఆజ్ఞ వాక్యమై ఉన్నాడు. అందుకని ఆజ్ఞలు బోధించాడు కొండ మీద. ఏం బోధించాడు? కానీ మోసే ఆజ్ఞలు తెచ్చినవాడు, కానీ యేసు ఆజ్ఞలను బోధించినవాడు. దేవునికి స్తోత్రములు. చూసారా వ్యత్యాసం? కనుగొనాలి. అవును, కొంచెం సేపు వినాలి. ఇది సరిగా మనం 1 గంటకు ముగించుకుందాం దైవచిత్తమైతే. కనుకనే ప్రియులారా, ఇద్దరు కూడా ధన్యతలను బోధించారు. ఇద్దరు ఏం చేశారు? ధన్యతలను బోధించారు, ధన్యకరమైన వర్తమానములను బోధించారు. పక్షులను పంజరములో బంధించినట్లుగా సాతానుడు ప్రజలను పాపములో బంధించాడటండి. పక్షులను ఎక్కడ బంధించారు? పంజరములు, ఎగిరిపోకుండా నిమిత్తం. సాతానుడు ఏం చేసాడు? ప్రజల్ని పాపములో బంధించాడు. అంతే, పాపమే రుచి, పాపమే ఆనందం. కానీ దానివల్ల వచ్చి జీతము ప్రారంభం తెలుసు, చివరిలో తెలుస్తుంది. అర్థమవుతుందా? అందుకని వాడు బంధించాడు. మనం అందరం బందికానాల నుంచి బయటపడ్డ ప్రజలమండి. వాడి బంధకముల నుండి, వాడి సంఖ్యల నుండి, వాడు ఊబి నుండి దేవుడు బయటకు తీశాడు. నేను ఇప్పటికీ సంతోషిస్తాను. కోట్లాది రూపాయల ఆస్తి నేను బాధపడను, కానీ దాని ఆస్తిగా భావించి జీవించే వాళ్ళలో నేను ఒకడిని. మీరు కూడా తనే నీ ఆస్తిగా భావించి నువ్వు జీవించాలి. అది ఎంత పాపమో, ఆ పాపములోనే మరణిస్తే ఏమి అవుతుమో ఇందులోకి వచ్చాక మనకు తెలిసింది. అందుకని యూదులతో అన్నాడు, నేనే ఆయనని మీరు నమ్మలేదలా, మీ పాపంలో మీరు చచ్చిపోతారన్నాడు వాళ్ళతో. పాపములో ఉండి మరణిస్తే నరకానికి, చట్టమది. పాపములో ఉండి మరణిస్తే నరకానికి వెళ్తాడు. పాపము శుద్ధి చేయబడిన వాడు పరలోకం వెళ్తాడు, చట్టము. దాని వారు నమ్మలేదు. అది దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. కనుకనే బంధించాను. ఆయన గురించి అభ్యంతర పడిన వాడు ధన్యుడు. ఆయన గురించి అభ్యంతర పడని వాడు ధన్యుడు. ఆయన అన్నాడు, నా గురించి అభ్యంతర పడని వాడు ధన్యుడు అని ఆయన అన్నాడు స్వయంగా. నా గురించి అభ్యంతర పడుతున్న వాడు ఎవడో మెడకి తిరగట రాజు కట్టి సముద్రంలో పడవేయండి. అభ్యంతరాలు రాకమానము. ఎవరి మూలంగా అభ్యంతరం వచ్చినో వానికి శ్రమ అన్నాడు. యూదుల వల్ల అభ్యంతరాలు వచ్చాయి, ఇవాళ అన్యజనుల వల్ల అభ్యంతరాలు వచ్చాయి. అందుకనే ప్రపంచం శ్రమతో కొట్టిమిట్టాడుతూ ఉంది. శ్రమ నుండి విడిపించబడిన వారే దేవుని ప్రజలు, శోధనని విడిపించబడిన వారు, శత్రు చెర నుండి విడిపించబడిన వారే యేసుక్రీస్తు ప్రజలు అయి ఉన్నారు. కనుకనే ఆయన గురించి మనకి ప్రారంభంలో అభ్యంతరాలు ఉన్నాయి. కనుకొని ఎన్నుకున్న తర్వాత అభ్యంతరాలు మన నుండి మటుమాయం అయిపోయాయి. కనుకనే శ్రమ నుండి మనము విడిపించబడి తప్పించబడ్డాం. దేవునికి స్తోత్రములు కలుగును గాక. క్రైస్తవులనిగా ఏదో ఒక సంఘమునకు చెందిన వారు కాదు. వారు తిరిగి జన్మించిన వారు, రెండవ జన్మను ఎత్తిన వారు, ఆత్మ సంబంధముగా రూపాంతరపరచబడిన వారు. క్రైస్తవులనగా ఏదో ఒక సంఘానికి చెందిన వారు కాదు అన్నట్టు. చూసావా? క్రైస్తవులనగా ఎవరో తిరిగి జన్మించిన వారు, ఆత్మ సంబంధమైన జన్మను ఎత్తిన వారు. అది క్రైస్తవులు అనేది. కూర్చు క్రైస్తవులని ఎవరు కాదు, తిరిగి జన్మించిన వారు. ఎవరండి క్రైస్తవులు? ఆమేన్, హల్లెలూయా. మనము క్రైస్తవ్యములో రక్తమును తృణీకరించిన వారిని సూచిస్తున్నాము. క్రైస్తవ్యములో రక్తమును తృణీకరించబడిన వారిని మనము సూచిస్తున్నాము. ముందు మీరు రక్తము చే పనిని తెలుసుకొనవలెను. ముందు మీరు రక్తము చే పనిని తెలుసుకొనవలెను. రక్తము స్వస్థపరుస్తుంది, రక్తము జయమిస్తుంది, రక్తము నిత్య జీవమునిస్తుంది. నీ రక్తము పాప క్షమాపణ
కలగజేస్తుంది. చూసారా, రక్తము చే పనిని తెలుసుకోకుండా రక్తమును తాగేస్తారు, శరీరమును తినేస్తారు. రక్తం యొక్క పని ఉంది. రక్తమునే వెలగా దెయ్యానికి చెల్లించాడు. ఆ రక్తాన్ని చూడగానే వాడు పారిపోయాడు. రక్తమే మనిషికి పాప క్షమాపణ కలగజేస్తున్నది. యేసుక్రీస్తు యొక్క రక్తములో జయమున్నది, స్వస్థత ఉన్నది. ఇలాగ చెప్పినప్పుడు రక్తం యొక్క పని చాలా ఉంది బైబిల్లో. 4-3 మాటలు మీ మధ్యన నేను ప్రస్తావన చేశాను. ఇప్పుడు అర్థమవుతుందా? అందుకనే రక్తం పెట్రోల్ ఏ పని చేస్తుంది? పెట్రోల్ చేయ పని చెప్పండి. ఇంజిన్లు వేస్తాం. ఇంజిన్లు అయితే అక్కడ కంబషన్ సృష్టిస్తాం. ఇంజిన్ కదా ఏం చేస్తుంది? చలన శక్తిని కలగదు, అంతే కదా అది చేసే పని. నీరేం చేస్తుంది? పశుపక్షాదులని జీవకోటిని బ్రతికిస్తుంది. రక్తము చే పని కూడా ఉందని చెప్పాడు. రక్తము చే పనిని ఇప్పుడు మీకు నేను వివరించాను. అర్థమవుతుందా? రక్తములో మానవ జీవితమునకు జయమున్నది, రక్తములో నిత్య జీవం ఉన్నది, రక్తంలో పాప క్షమాపణ ఉన్నది, రక్తంలో స్వస్థత ఉన్నది. కనుక దేవునికి స్తోత్రములు కలుగును గాక. మనము రక్తము క్రింద ఉన్నందులకు కృతజ్ఞతలమై ఉన్నాం. దేవుడు మన ఎక్కడ తెచ్చాడు? రక్తము క్రిందకి తెచ్చి తన రక్తము చేత మనలను కప్పుతున్నాడు. అది వాక్యము క్రిందకి తెచ్చాడు, వర్తమానం యొక్క కిందకి తెచ్చాడు, ఆత్మ యొక్క కిందకి తెచ్చి ఇవన్నీ 4 కూడా మనల్ని కప్పుతున్నాయి. ఆత్మ మనల్ని కప్పు, రక్తము మనము, వాక్యము వర్తమానము మనల్ని కప్పుతున్నది. వాటిని పైనుంచి మన కిందకి ఉంచాడు. అందుకనే లాజరు గురించి మనం ప్రస్తావన చేసాం. మన సహోదరి ఎంతగానో సంతోషించేది రత్నం గారు. కనుకనే లేఖనముల క్రింద ఉన్నాడు. లాజరు ఎక్కడ ఉన్నాడు? అది లేఖనముల క్రింద ఉండాలి. నువ్వు సంఘశాఖ లేఖనం పైన ఉంది. యూదుడికి ఈ వర్తమాన సత్యము తెలియదు. అతడు ధర్మశాస్త్రం కింద ఉన్నాడు, రక్తం ఒలికించడానికి వెళ్తున్నాడు. చూసారా? అందుకనే ఈ కొత్త నిబంధన క్రింద ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? తమ రక్తముని ఇవ్వడానికి వెళ్తారు. అదే హల్లెలూయా. కనుకనే పశువుల యొక్క రక్తము క్రింద, పశువుల యొక్క రక్తము ఆ ఐగుప్తులో ఉన్నప్పుడు ద్వారబంధములకు రాశారట. ఆ ద్వారబంధము అది ఒక కొయ్య బంధం అంట. ఆ బంధములో ఏం లేదు, ప్రాణము లేదంట. కనుకనే మనము యేసుక్రీస్తు యొక్క రక్తము చూసారా మనకి పూయబడింది. ఇది సజీవ బంధం అన్నాడు, ఇది రక్త సంబంధం అన్నాడు. వడతమంది ఇది ఏ బంధం? ఇది కొయ్య బంధం. అంతేనా? ఆ ద్వారబంధం ఏంటి అంటే ఆజ్ఞ అలా ఉంది. కానీ ఒక దినం వచ్చేసరికి ఏమైంది? ఆ రక్తం మనకు పూయబడింది. అప్పుడు రక్త సంబంధం అయ్యాం. కనుక ప్రియులారా, అది ప్రాణమైన ఒక కొయ్య బంధము. ఇప్పుడు మనము ప్రాణము కలిగిన రక్త సంబంధమును కలిగి ఉన్నాము. ఆజ్ఞ ఎలా ఉంది? రక్తము గుర్తును చూసి సంహారదూత వెళ్ళిపోయింది. ఇవాళ మన మీద ఉన్న రక్తపు గుర్తు కాదు, పరిశుద్ధాత్మ యొక్క ముద్రను చూసి సాతాను వెళ్ళిపోతుంది. అర్థమైందా? హల్లెలూయా. కనుక మనము రక్తము క్రింద, ఆత్మ క్రింద మరియు వాక్యము క్రింద ఉండవలెను. ఎక్కడ ఉండాలి? రక్తము క్రింద మరియు ఆత్మ మరియు వాక్యము. అది ఈ 3 మన పైన ఉండాలి. రక్తము మనలను కప్పుచున్నది. అప్పుడు మీరు ఉగ్రత నుండి తప్పించుకుందరు. రాబో ఉగ్రత గురించి ఎవరికి తెలియదండి. తిని తాగి సుఖించి ముందుగా వెళ్ళిపోతారు జీవితం. దరిద్రం నుంచి ధనంతటి వరకు అందరూ తిని తాగి సుఖించడమే. రక్తం యొక్క గుర్తు ప్రాణములను రక్షించును. రక్తం యొక్క గుర్తు ఏం చేస్తుంది? ప్రాణములను రక్షించును. అందుకనే రక్తము క్రిందకి రాని వాళ్ళు చనిపోతారు. నేను ఒకసారి చెప్పాను, సంఘశాఖ రక్తరహిత ఆరాధన చేస్తున్నది, వర్తమాన సంఘము రక్త సహిత ఆరాధన చేస్తున్నది. రక్తము క్రిందకు వచ్చి నువ్వు ఆరాధించాలి. వర్తమానం యొక్క పేరు దేవుడు ఎవరు వస్తుంది చూద్దాం. దేవుడు ఎవరు?
దేవుడి గురించిన ప్రశ్న నేటికి మిగిలిపోయింది, రాకడ వరకు కూడా మిగిలిపోతుంది. నేను దేవుడిని ఎరుగుదును, దేవుడితో కూడా మాట్లాడాను. నా సృష్టికర్త ఎవరో నాకు తెలిసింది, నా దేవుడు ఎవరో. అబ్బో రండి రావాలి. కనుక దేవుడు ఎవరు? దేవుడు ఎవరు అనే ప్రశ్న పాత నిబంధనలకి యెహోవా, కొత్త నిబంధనలు యేసుక్రీస్తు. యెహోవా ముందు దేవుడు ఎవరు? యెహోవాకు ముందు దేవుడు ఆత్మ. ఆ ఆత్మ తర్వాత ఏమయ్యారు? దియోపని బాడీలోనికి వచ్చారు, మహిమ దేహం ఎత్తారు. మహిమ దేహం అని ఆయన యెహోవాని పిలుచుకున్నారు. ఆ తర్వాత శరీర దేహంలోనికి వచ్చారు, మన మధ్యన యేసుక్రీస్తు అని పిలుచుకున్నారు. అలాగ నమ్మడానికి ఏముండాలి తెలుసా? జగత్తు పునాది వేయబడక ముందు నీ యొక్క పేరు జీవగ్రంథంలో రాయబడాలి. ఒక మతోన్మాది యొద్దకు నువ్వు వెళ్ళి ఆయన దేవుడని చెప్తే తన ఉన్మాదంతో నిన్ను గాయపరచవచ్చు. దేవుడు ఎవరనే ప్రశ్న నేటికి ఉంది. అది రాగడి వరకు దేవుడు ఎవరో లోకానికి తెలియదు. దేవుడు ఎవరంటే నేను ఒక అన్యోని అని అనుకుందాం. నేను దేవుడిని అనుకుని దేవుడు ఎవరు నాకేం తెలుస్తుంది? అందరూ దేవుళ్ళే. కేరళ తెలియదు, అయ్యప్ప గుడికి వెళ్ళా, ఆ గుడికి వెళ్ళా, ఈ గుడికి వెళ్ళా, చదువుకున్నాను అక్కడ, ఆ గుడికి తీసుకెళ్ళేవారు. మేమంతా హాయిగా వెళ్ళేవాడు, 4 స్టూడెంట్స్ కలిసి. మన దేవుడు ఎవరు మనకేం తెలుస్తారు? ఆమెను హల్లెలూయా. అందుకని మొదటి ఆత్మగాను, రెండోది మహిమదేహముగాను, మూడోది శరీర దేహముగాను, నాలుగోది మళ్ళీ మహిమదేహముగాను, 5 మళ్ళీ శరీర దేహంలో వస్తారు. 1000 ఏళ్లలో మన శరీర దేహంలో ఉంటారట. నేను ఎందులో ఉంటారు? 1000 ఏళ్లలో తిను తాగు శరీరంలో ఉంటారటండి. భూమి మీద ఏ శరీరంతో అయితే ఉన్నాడో అలాగే 1000 ఏళ్ల పరిపాలనలో మనలాంటి శరీరంతో ఉంటారటండి. అప్పుడు నిత్య జీవంలోకి వెళ్ళిన తర్వాత ఆయన మనము కూడా రూపాంతరం చెందుతామని మళ్ళీ మహిమదేహంలోకి వెళ్ళిపోతాం. ఇదంతానండి గొప్ప బోధ అండి. ఇది భక్తికి మించిన జీవితం మరొకటి లేదని నమ్మవాళ్ళలో నేను ఒకరిని. భక్తి అంటే ఈ ఎంతో సేపు ఇక్కడ ఉండను అని అర్థమైపోయింది నాకు. నిజంగా నా జీవితాన్ని నేను ఏమీ ప్రేమించట్లేదు. కనుక్కున్న ఇద్దరి కోసము, కట్టుకున్న భార్య కోసము కొంతవరకు న్యాయం చేకూర్చాలనే తపన తప్ప మరి ఏమీ నాలో లేదు. ఆయన ఎన్నుకున్న అప్పగించిన పనిని న్యాయం చేయాలి. ఈ కుడివైపున ఆయన పని, ఎడవైపు నేల పని, ముందు వైపున మీ పని, నేను న్యాయం చేసి చేయాలి. అందుకోసమే ఈ జీవితాన్ని ఎప్పుడో దీన్ని పరిత్యాగం చేశాను. దీనిలో ఏమి అంత పెద్ద అబద్ధము అని అర్థమైపోయింది మనకి. అర్థమవుతుందా? దేవుడిని తెలుసుకున్న ఎవరైనా సరే చాలా చిన్నదాన్ని ఎందుకు మనం అంత పెద్ద చేసుకుని మనం చూస్తాం. అవునా? వెనక్కి తిరిగి చూసుకుంటే 6 పదులు, ఏం మిగలేదు. రిటైర్మెంట్ దాటి కూడా వెళ్ళిపోయాను ముందుకి. అదేటో ఈ నెలలో 1-2 రిటైర్మెంట్ ఉంది నా స్నేహితులకి పాపం. తర్వాత ఏం చేయాలని అడుగుతున్నారు. దేవుని స్తోత్రం. ఈ నెలలోనే హల్లెలూయా. కనుకనే ఇప్పుడు చూద్దాం. రక్తము యొక్క గుర్తు ప్రాణములను రక్షించును. ఫలములు మనలో చూడండి, ఫలములు మన నోటిలో ఉన్నవి, వరములు మన చేతిలో ఉన్నవి, మన ప్రాణాత్మ దేహములు ఆయన చేతిలో ఉన్నవి. ఫలములు ఎక్కడమని? మన నోట్లో, వరములు మన చేతిలో, చేయెత్తితే మన ప్రాణాత్మ దేహములు ఆయన చేతిలో. మనము ఆయన చేతిలో ఉండాలండి. నిన్ను నా అరచేతుల మీద చెక్కున్నాను అన్నాడు. ఇలా చూడగానే కనబడుతున్నావు. కూట పెట్టావా నాకు వ్యతిరేకంగానే? అది వేరే కూటం పెట్టాలి. అబ్బా, పిల్లలతో కుటుంబంతో ఉండాలటండి. దేవుని సంఘం భార్య బిడ్డలతో సైతం ఉండాలటండి. చట్టి బిడ్డలు వచ్చి వాళ్ళు చిన్న పిల్లలతో చూసుకుని రావాలంటే 10-12 మంది పిల్లలు, పెంతుకొస్తూ వాళ్ళు 10-12 మంది పిల్లలతో వచ్చేవారటండి. జాన్ వెస్లీ తల్లి 16 మంది సంతానం. మన ప్రవక్త గారికి 17 మంది, ఎంతమంది? 16-14 మందో ముగ్గురు చనిపోయారు చిన్నతనంలో.
అంతంత మంది పిల్లలతో దేవుడిని ఆరాధించారండి. 2 పిల్లలు మనం దేవుని సన్నిధిలో తీసుకురామండి. దేవుని సన్నిధిలో ఉండాలి పిల్లలు. దేవుని ఆత్మ వాళ్ళని పట్టుకుంటుంది. భద్రత అండి, దేవుని సన్నిధి భద్రతనిస్తుంది. కానీ ఆయన ఈ జీవి ఎవరు, ఈయన ఎవరు, అద్భుతాచర్య కార్యములు వెల్లడవుతున్నాయి, ఈయన ఎవరు అని అడుగుతున్నారు. ఈ జీవి ఎవరు, ఈయన ఎవరు, అద్భుతాచర్య కార్యములు ఈయన నుండి వెల్లడవుతున్నాయి, ఎవరైనా. మరి ద సేమ్ పవర్ అండి ఈ కాల ప్రవక్తలోకి వచ్చిందండి. పౌలు అపొస్తలులోనికి వచ్చింది, ఈ 6 ప్రవక్తలోనికి వచ్చింది పవరు. అర్థమవుతుందా? ఈ కాల ప్రవక్తలోకి వచ్చిందండి. నేను చూస్తే 7 లారీల్లో స్ట్రక్చర్స్ వేసుకెళ్ళారండి దర్పన్ మీటింగ్లో. నగర మేయర్ ఆశ్చర్యపోయాడు. తనకి ఇటుకి గుండా చూస్తే సముద్ర ఒడ్డున ఉన్న రోడ్డు మీద నుంచి ఈ ఈ ట్రక్కులన్నీ వెళ్తున్నాయటండి. వికలాంగులందరూ ఈ జీవి ఎవరు, ఈయన ఎవరు, అద్భుతాచర్య కార్యములు ఎలాగ ఈయన నుండి బయలు వెళుతున్నాయని యూదులు ప్రశ్నార్థకమైపోయారు. ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆయనే వారి మధ్య జన్మించి జీవించినప్పుడు గుర్తించలేనంత గుడ్డివారయ్యారు. ప్రతి ఆశ్చర్య కార్యమునికి వారు గుడ్డివారైపోయారు. ఆ వెళ్ళిపోయిన వారిని దుర్బోధ అని చెప్పగానే చూసారా, ఈ బోధ, ఈ కార్యములు, ఈ పరిచర్య ఈ గుడ్డివారయ్యారు. వెళ్ళిపోయిన వెంటనే 3వ రోజున ఏం చేశాడు, వెంటనే నాకు విజయం. 5 ఏళ్ళుగా కళలో రాని వాడికి ఆ వాళ్ళ మీద నాకు కళలేదు. ఏమొచ్చింది? కళ వచ్చింది. వారు దుర్బోధకు వెళ్ళిపోవచ్చున్నారు. ఏకవచనం. చూసారా, గేడి తీసుకుని వెళ్ళిపోయారు. అంతే కళ్ళలో చెప్పాను, దుర్బోధకు వెళ్ళిపోయారు. దుర్బోధలో పరిశుద్ధాత్మ, కృప, నిత్య జీవము, వర్తమానము, దేవదూతలు, ప్రార్థనకి జవాబులు లేవు. తను ఎన్నుకున్న వారికి తన అభిప్రాయమును వెలుపుచ్చాడు. అన్ని కళల కన్నా ఆ కళనే నా జన్మాంతం జ్ఞాపం పెట్టుకుంటాను. ఎందుకంటే సద్బోధ ఏది, దుర్బోధ ఏది అనేది ఆయన ఆ రాత్రి నాకు రుజువు చేశారు. అర్థమవుతుందా? హల్లెలూయా. అందుకని వర్తమానం ఇవ్వబడిందండి. ఎవరు ఈ జీవి ఎవరు? ఆయన ఎవరంటే స్వయంభవుడు. ఆయన ఎవరు? స్వయంభవుడు. తనకు తానుగా ఉన్నవాడు అని అర్థం. ఆది సంభూతుడు, ఆదిలో సంభవించి ఉన్న దేవుడు. అంటే ఆదిలో తనకు తానుగా ఉన్నవాడు. ఆదిలో 3వది సార్వభౌముడు, తిరిగిలేని అధికారము చేయవాడు. ఎవరు? సార్వభౌముడు, సార్వభౌమ అధికారము కలిగిన వాడు. ఈ 3 ఆయనకు ఉన్నాయి. చూసారా, ఆదిలో ఉన్నవాడు. చూసారా ఎలా ఉన్నాడు? తనకు తానుగా ఉన్నవాడు. స్వయంభవ అని ఉంది శ్లోకాల్లో. ఏమనుంది? స్వయంభవ. దేవుణ్ణి హిందూ మత వేదాల్లో ఆత్మగానే ఉన్నాడు అక్కడ. చూసారా, ఈ స్వయంభవుడు, ఈ ఆది సంభూతుడు, ఈ సార్వభౌముడు దీనుడిగా అక్కడే నమ్మలేదు. ఎలా రావాలంటే ఆయన పెద్ద కత్తి తీసుకుని పెద్ద గుర్రం మీద అదిగో నేను అని వస్తాడా? లేఖనాలు అలాగ వస్తాడని చెప్పట్లేదు. మనకి తెలియకపోతే లేఖనాలు చదువుకోవాలి, మనకి తెలియకపోతే వర్తమానం వినాలి, వర్తమానం చదవాలి. అర్థం కాకపోతే యాజకుడిని అడగాలి. అంతేనా? ఇప్పుడు ఒక భయంకరమైనది ఏంటంటే ఆయన వచ్చేసాడా అది వివరించుంటే అది నమ్మబుద్ధి అవుతుంది జనానికి. వచ్చేసాడని బోధించకూడదు, త్వరగా రమ్మని పాడకూడదు, త్వరగా రమ్మని ప్రార్థించకూడదు. ఒక వీడియో చూశాను, అందులో ఆఫ్రికాకి రాకడైపోయిందని చెప్తున్నాడు అతను. అంటే ఒక ఖండానికో దేశానికో అప్పుడప్పుడు అవుతుంది రాకడా. ప్రపంచమంతా ఒక్కటేసారి, ప్రపంచమంతా ఒక్కసారి ఎత్తబడుతుంది, ప్రపంచమంతా ఒక్కసారి పునరుద్ధానం అవుతుంది. అది మరి రాకడైపోతే ఇక్కడ ఎందుకున్నామని అడిగా. రాకడైపోతే
పరదేశంలో లేము, వెయ్యేళ్ళలో లేము, మామూలుగానే ఉన్నాం. ఎప్పుడు వచ్చి వెళ్ళాడని అడిగాను. 63లో వచ్చాడు కదండి. మరి మనం ఎత్తపడ్డామా అన్న. మరి అప్పటికి ప్రవక్త ఉన్నాడు. ప్రవక్త ఎత్తపడ్డా? ప్రవక్త సంఘం ఎత్తపడిందా? లేదు. మరి ఎలా రాకడైందని చెప్తున్నాం? మాట్లాడలే. అలాంటి బోధలు కూడా వస్తాయి. మిమ్మల్ని పట్టుకుని ఈడ్చుకెళ్ళిపోయే వాళ్ళు వస్తారట. చూసారా? మిమ్మల్ని పట్టుకుని కొరడాలతో కొట్టినా సరే యేసు నామాన్ని స్మరించడం మానలేదు అపొస్తలులు. వాళ్ళు ఎదురెళ్ళారు. రాజులకి, రాణులకి, మృత్యువుకి ప్రాణమును పణమలా పెట్టి వెళ్ళారు. శోధన యొక్క చివరి క్షణంలో రక్షించబడ్డారన్నాడు. దానియేలు ఎప్పుడు రక్షించబడ్డాడు? శోధన యొక్క చివరి క్షణంలో. శద్రకు, మేషకు ఎప్పుడు రక్షించబడ్డారు? శోధన యొక్క చివరి క్షణంలో. యోహాను ఎప్పుడు రక్షించబడ్డాడు? శోధన యొక్క చివరి క్షణం. నూనె మరిగించేశారు. అందులో ఒక బాతింగ్ టబ్లో జలకాలాడుతున్నట్లు ఉంది అతనికి. 24 గంటలు మరిగించిన ఆ ఊళ్ళో ఉన్న కట్లనేది చేసినా సరే నూనె దేవుని స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. అర్థమైందా? శోధన యొక్క చివరి క్షణంలో ఏమయ్యారు? రక్షించబడ్డారు. అది భక్తి. దేవుని స్తోత్రం. ముందుగా ప్రియులారా, మీరు మీ ప్రాణాత్మ దేహములు ఆయన చేతిలో ఉన్నవి. ఇందాక చెప్పాను. సంఘస్థులారా, మీ అధికారమును మీరు ఎరుగుటలేదన్నాడు. సంఘమునికి ఇవ్వని అధికారమో, దెయ్యమును శాసించే అధికారమో, రోగములను పారద్రోల అధికారమో, ప్రతి సృష్టి చేయ అధికారం ఉందన్నాడు. ఒక బిస్కెట్ పెట్టి 10 బిస్కెట్లు అవును కాకంటే 10 బిస్కెట్లు అవ్వాలి. అది బిస్కెట్ లేకుండా నువ్వు బిస్కెట్ని సృష్టించలేవు. అక్కడ ఉండాలి. అది యేసు ఏం చేశాడు తెలుసా? ఆ కొద్దిపాటి ఆహారాన్ని ఏం చేశాడు? ప్రతి సృష్టి చేశాడు. సంఘమునికి ఇవ్వబడిన అధికారము సంఘము గుర్తించట్లేదు. సంఘమునికి ఇవ్వబడిన అధికారమా సంఘము గుర్తించట్లేదు. మీరు రోగములను పారద్రోలవచ్చు, దెయ్యములను పారద్రోలవచ్చు, ఋతువులను మీరు అదుపు చేయవచ్చు. వర్షం ఆగేయండి. నా చరిత్రలో నేను ఎరుగుతాను. నేను వర్షం ఆపాను, ప్రార్థించి వర్షాన్ని ఆపాను. ఇక్కడ కూడా బోర్ని వర్షం కురుస్తుంటే నేను బయటకు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత వర్షం ఆగిపోయింది 3 గంటలు. కనుకనే ప్రియులారా, సంఘము గుర్తించటం లేదు, అధికారమును గుర్తించటం లేదు. ఇప్పుడు చూద్దాం. మానవుడు పాపం చేశాను, ఆ పాపం అతన్ని ప్రాణం తీసివేశాను. మానవుడు చేయకూడదండి. పాపము బలవంతులు పాపము చెయ్యరు. బలవంతులు చేయరు పాపం, బలహీనలు చేస్తారు. ఎవరి భక్తి? మీ భక్తి మీద, మీ భార్య భక్తి మీద. నా భక్తి నాదే, ఆవిడ భక్తి ఆడితే. నేను ఆమె రక్షించలేను, ఆమె నన్ను. ఆళ్ళ భక్తి కూడా ఆడదే. ఎవరి భక్తి ద్వారా వాళ్ళే పరలోకమునికి వెళ్తారు. చూసారా? ఇప్పుడు చూద్దాం. చూడండి, మానవుడు పాపం చేశాను, ఆ పాపం అతని ప్రాణము తీసివేశాను. దేవుడి క్రిందకి దిగి వచ్చి తన ప్రాణముని వెలగా చెల్లిస్తే తప్ప పోగొట్టుకునే ప్రాణమును మానవుడు తిరిగి స్వాధీనము చేసుకునలేకపోయాను. ఈ లాంగ్ వర్డ్ వినండి. పాపం చేశాడు, పాపమును అతనిని చంపివేశాడు. దేవుడు మానవుడిగా దిగి వచ్చి తన ప్రాణమును అర్పిస్తే తప్ప తిరిగి మానవుడు తన ప్రాణమును దక్కించుకొనలేకపోయాను. అది దేవుడు అంటేని. దేవుడు ఇప్పుడు అందుకనే సువార్తని మనం చేసిన అనేకులు నమ్మరు. ఇది మత మార్పిడి అంటారు, ఇది మతపరమైనది అంటారు. చూడండి ఎలాంటి వేదన అనిపిస్తారు దేవుని పిల్లలు. అనేక మందిని కలుస్తుంటారండి వారంలో, దూర తీరాల్లో, సిటీల్లో, పల్లెటూళ్ళలో, అక్కడెక్కడని. ఒక ఆమెను దేవుడిని నమ్ముకున్నారు. ప్రజలకు చెప్తుంది, భర్త పిల్లలందరూ విగ్రహాలు కొలుస్తారు, ఆమె దేవుడిని నమ్ముకున్నది. ఆమెతో వారితో పాటు ఏమి కూడా విగ్రహాలు కొలుస్తుంది. ఆ ప్రేజలాడికి ఏమన్నా ఉపయోగం ఉందా? నేను అదే అనుకుంటా. ఇప్పటికీ ఆశ్చర్యకరమైన సంగతి అది. ఇప్పుడు మా అబ్బాయి నాడు ఆవిడ నీకు తెలుసానని తెలుసా? నేను ఆవిడకి బొట్టుందా? లేదు. చూసావా?
కనుకనే మానవుడు పాపం చేశాను, ఆ పాపం అతనే ప్రాణం తీసివేశాను, దేవుడు క్రిందకి దిగి వచ్చాను, వెల చెల్లించేసి ఒకరిలో నివసించాను. అందుకని దేవుడు 4 గోడల మధ్య లేడు. 3 మందిరాలు ఉన్నాయండి మనకి. మొదటి మందిరం మోసేది, రెండో మందిరం సొలొమోనుది, మూడవది కడతారండి. ఇప్పుడు ఆ యూదులకు మందిరం లేదు. ఇప్పుడు యెరూషలేములో ఒక గోడ దగ్గర ఆరాధిస్తున్నారు. మీరు వీడియోలు చూడొచ్చు. సజీవ సాక్ష్యాలని అతను వీడియో బాగా చూపిస్తున్నాడు బెనహార్ బాబు గారు. అందులో చూసినాడు, యూదులందరూ ఆ గోడ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నారు. ప్రతిరోజు వస్తారు. ఇప్పటికీ సబ్బాత్ ఆచరిస్తున్నారు. ఇప్పటికీ శనివారం పొయ్యి వెలిగించరు. పనివాళ్ళు ఉంటే వాళ్ళు ఏం చేశారంటే ఏళ్ళని నిప్పు పుట్టించి పనివాళ్ళకి ఇవ్వాలంట. అన్యులు ఆ ఇంట్లో నిప్పు పుట్టించకూడదట. చూసారా? అతను నాకు చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. మేము వెలిగించిస్తాము, మేము వెలిగించి ఇచ్చిన దాంతో నువ్వు వండుకు తినంటారట. మాతో పాటు నువ్వు వండొద్దు. ఇప్పటికేం చేస్తున్నారు వాళ్ళు? సబాతుని ఆచరిస్తూ ఉన్నారు. తినరంట, నిష్ఠ. ఉన్నపడంగా అది కూలగొట్టి ఏం చేస్తారు? 3వ మందిరాన్ని నిర్మిస్తారు. 3వ మందిర నిర్మాణం పూనుకున్నప్పుడు మనం ఇక్కడ ఉండం. అది 3వ మందిరం నిర్మాణం. అందుకని 3 మందిరాలు యూదులకి. ఎన్ని మందిరాలు? ఒకటి మోషేది, సొలొమోనుది, 3వది ఎవరు నిర్మిస్తారంటే ప్రభుత్వం, యూదా ప్రభుత్వం. ఎవరు నిర్మిస్తారు? అది ఇక్కడ ఎవరికి లేదు, ప్రభుత్వమే నిర్మిస్తుంది. చూసారా? ఎందుకంటే వారు ఒక దేశం అయ్యారు, వారికి ఒక ప్రభుత్వం, వారికి ఒక నాయకుడు, వారికి ఒక జెండా, వారికి ఒక అధికారము, వారికి ఒక గుర్తింపు. అందువల్ల ఏం చేస్తుంది? 3వది ప్రభుత్వమే చేస్తుంది. 3వ మందిరం నిర్మితమైన తర్వాత అనుదిన బలి అర్పించబడుతుంది. ఆ ఎర్రని పేయిని కూడా నేను చూశాను. అవి జన్మించి ఉన్నాయి. ఎర్రని పేయిలు 3 పేయిలను చూశాను. అందులో ఒక ఎర్రని పేయిని మొదటిగా బలి అర్పిస్తారు. మొత్తం తోక నుంచి మొత్తం అంతా ఇంత మచ్చలేని ఎర్రని పేయిలు అప్పుడే జన్మించాయి. అక్కడ అవ్వలేదండి, అయిపోయిందా? హల్లెలూయా! అదే నువ్వు అవ్వలేదంటే ఖచ్చితంగా అది అవ్వలేదంటే అయ్యా నీ జరగకుండా రాకడ ఎలాగవుతుంది? కోట్ల కొద్ది నిజమైన దేవుని పిల్లలు ఆయన రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. లేకపోతే రోజున కళ వస్తుందా? దుర్బోధనే కళ ఎందుకు వస్తుంది? కనుక మనలో ఒకనిగా నివసించడానికి జన్మించాడట. మనలో ఒకనిగా నివసించడానికి జన్మించాడు. జన్మించి జీవించి మరణించి తిరిగి వచ్చి మనలో నివాసం ఏర్పరచుకున్నాడు. దేవుడు ఆత్మ అండి. 4000 సంవత్సరాలుగా ఆయన ఆత్మగా పనిచేశాడు. కేవలము 33.5 సంవత్సరములు మాత్రమే మానవుడిగా ఉన్నాడు అంతే భూమి మీద. మళ్ళా 2000 ఏళ్ళుగా ఎలా ఉన్నాడు? మళ్ళా ఆత్మగానే మహిమదేహంగానే ఉన్నాడు ఆయన. ఆ 33.5 సంవత్సరాలలో మానవుడిగా ఉన్నాడు. అందుకనే మానవుడు అనుకున్నారు. దేవుడైతే చనిపోవడం ఏంటి? దేవుడికి మరణం ఉంటుందా? దేవుడు మానవులకు జన్మిస్తాడా? జన్మించి మరణిస్తాడా? ఆయన ఎవరు నమ్మలేదు. ఆయన సమాధి చూసినప్పుడు ఎలా ఉంది తెలుసా? మరి ఒక మనిషి నడిచెళ్ళే విధంగా ఉంటుంది. ఆ రాతి మీద మనలాగా మట్టేసి కప్పెట్టరు, అలా వదిలేస్తారు. అర్థమైందండి? ఆ సమాధిలోకి 5-6 ప్రవేశించగలిగినంత ఖాళీ ఉంది ఆయన సమాధిలో. 1896లో ఎప్పుడో కనుగొనబడింది అది, గొల్గొతా కొండ. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఆయన సమాధి కనుగొనబడింది. చూద్దాం. ఆయన మనలో నివసించలేకపోతే మనం పాపులమే. ఆ వాక్యము కానీ, ఆ పరిశుద్ధాత్మ కానీ, ఆయన కానీ మనలో నివసించలేకపోతే మనము పాపులము, అంతే.
భక్తి గొప్పదండి. నరకం అనే 3 అక్షరాల మాట చదవడానికి ఈజీగా ఉంది, కానీ అందులో ప్రవేశించిన తర్వాత ఎంత బాధో తెలుసా? తోట నుండి బయటకు వచ్చిన తర్వాత తెలిసింది బాధ ఏమిటి ఆదాము అవ్వలకి. ఎక్కడ? తోట నుండి తోటలో ఉన్నంతసేపు తెలియలేదు. 70 మంది పిల్లలకి అందంటండి అవ్వ. 1000 సంవత్సరాలు బతికారాళ్ళు. అర్థమవుతుందా? మగవారు లెక్కించబడ్డారు, ఆడవారు లెక్కించబడలేదు. మానవ సంతతికి ఆలే ఆజ్ఞలు. కనుకనే ఏం చెప్పానంటే, దేవునికి స్తోత్రములు కలుగుగాక. దేవుడి కిందకి దిగి వచ్చి వేల చెల్లించిన మనలో ఒకనిగా మనలో నివసించాను. ఆయన మనలో నివసించకపోతే మనము నశించిన వారమే. కనుకనే మనలో ఆయన వాక్య రూపంలో ఆత్మరూపంలోను ఆయన నివసించాడు. కాబట్టి ఆయన నివసించిన ఎవరిలోనైనా నివసిస్తే వారిలో ఉన్న చీకటి తొలగిపోతుంది. వారు వెలికి సంబంధులు అవుతారు. వారు నరహత్యలు చేయలేరు. వారు తాగుబోతులు, వారు తిరుగుబోతులు గాను, వారు మరో రకముగాను ఉండరు. ఎందుకంటే చీకటి అంతా వెళ్ళిపోతుంది. చీకటి కార్యములన్నీ అతని నుంచి బయటికి వెళ్ళిపోతాయి. అటు తర్వాత ఎలా ఉంటాడు? వెలుగు సంబంధిగా ఉంటాడు, దేవుని సంబంధిగా ఉంటాడు, పర సంబంధిగా ఉంటాడు. భూ సంబంధమైన ఆకర్షణ శక్తులకు లోని కాడు. భూ సంబంధమైన ఆకర్షణ శక్తులకు అవును పర సంబంధి అయిపోతాడు. ఆయన వారిని పరిపూర్ణమైన సావాసమునకు తీసుకుని వచ్చాను. అలా రక్షించబడిన వారిని చేశాడు పరిపూర్ణమైన సావాసమునకు తీసుకున్నాడు. పరిపూర్ణము సావాసమో బాప్తిస్వమో పరిపూర్ణమైనది. పరిశుద్ధాత్మ వాక్యమో వర్తమానమో పరిపూర్ణత ఉండాలి దీనికి. అది సగం కాదు. ఇప్పుడు సగమే. దేవుడు అంటే మంచిదే, తర్వాత ఇంక ఉండదు. అందువల్ల ఏంటంటే పరిపూర్ణమైన పరిశుద్ధాత్మ, పరిపూర్ణమైన వర్తమానము, పరిపూర్ణమైన వాక్యం యొక్క ప్రత్యక్షత, పరిపూర్ణత, అంత పరిపూర్ణము. ఏమాత్రము వెళ్తులేదిగా వెళ్తుడుదిగా పరిపూర్ణమైన సారాసం ఇది. ఇదిగో అసంపూర్ణానికి వెళ్ళిపోయారు. నేను ఎంతోమంది వెళ్ళిపోయారు. నేనేమీ బాధపడను, నాకేమీ బాధ లేదు. తాను నాటని మొక్క పెళ్ళగించబడుతుందని అనుకుంటున్నాను అంతే. నాకు వచ్చిన దర్శనాలు కళలను వివేచించాను. ఈ కళ కూడా పంపాడు. చిత్తగించవాలని ఇంతే సంగతి. ఒకరు ఉండమన్నా ఉండలేరు, వెళ్ళిపోమన్నా వెళ్ళలేరు. ఇది మాత్రం నిజం. దైవ చిత్తం ఒకటి ఉంది, దాని మీద మనం ఆధారపడతాం. కనుకనే ప్రియులారా, పరిపూర్ణమైన సావాసములను తీసుకుని వచ్చాను. ఆయనలో ఒక భాగమయ్యాం. ఆయనలో మనము ఒక భాగమయ్యాం. దేవునిలో భాగము. ఆయన సృష్టికర్త. ఆయన ఎవరండి? ఆయన సృష్టికి కర్త. దేవునికి స్తోత్రములు కలుగును గాక. రెండవది ఏంటంటే ఆరాధనకు పాత్రుడు. రెండవది ఆరాధనకు పాత్రుడు. మరియు ఇంకోటి ఏమన్నాడంటే, అటువంటి దేవుడు ప్రపంచములను నిర్మించెను. బహువచనంగా ఉందండి. ప్రపంచములు అన్నాడు. పాతాళము కూడా ఒక ప్రపంచమే, పరలోకము ఒక ప్రపంచం, భూలోకము ఒక నేను అదే అనుకుంటున్నాను. ఇంకా ప్రపంచాలు ఎక్కడ ఉన్నాయి? అందువల్ల ప్రపంచములను నిర్మించాను. పాతాళ ప్రపంచము నశించు ఆత్మలుండు స్థలము, భూలోక ప్రపంచము రక్షించబడిన ఆత్మలుండు స్థలము, పరలోక ప్రపంచము నిత్యము జీవించు ఉండు స్థలము. 3 ప్రపంచాలు. అందువలన ఆయన చేత, ఆ సృష్టికర్త చేత ప్రపంచములు నిర్మించబడ్డాయి. నిర్మాణికుడు, సృష్టికి కర్త. సృష్టించాడు, సృష్టించి మనిషికి అప్పగించాడు. నువ్వేలుకో, ఆదాముని ఏలుకో. ఆదాము భూమికి దేవుడు. ఆదాము ఎవరో పోగొట్టుకున్నాడు. ఎవరికి అప్పగించాడు? దెయ్యానికి అప్పగించాడు. ఆయన మళ్ళా దేవుడే మానవుడికి దిగి వచ్చి మళ్ళీ ఏం చేశాడు? మనల్ని వధువుని భూమికి దేవుడిగా చేశాడు. అర్థమైందా? తిరిగి స్వాధీనం చేసుకుని హక్కుపత్రాన్ని మన చేతిలో ఉంచి నువ్వు ఏలుకో, దెయ్యముని ఏలు, లోకముని ఏలు, సృష్టిని ఏలు, నేను వెళ్తే తిరిగి వస్తాను,
ఇదిగో నా స్థానంలో నువ్వు నిలబడు. ఆదాము తర్వాత యేసు ఏలు చూపించాడు. ఆదాము తర్వాత యేసు ఏం చేశాడు? సంఘమే ఏలాలి. అందుకే నేను మొదట్లో ఏమన్నాను, మీకు అధికారం ఇవ్వబడింది అన్నారు. అధికారమనే ఎరగరట్టండి. అధికారమని ఎలా వాడాలో తెలియదట. ఎవడు అమాయకుని కలెక్టర్ చేసేవానికి ఎలగలట? మీరు అమాయకులు కారు కదా. మిమ్మల్ని మంచివారిని దేవుడు ఎన్నుకొని ఏం చేశాడు? అధికారం ఇచ్చాడు. మీరు దెయ్యములని ఏలవచ్చు, దెయ్యములను పారద్రోలవచ్చు, భూమిని ఏలవచ్చు, ప్రకృతిని ఏలవచ్చు. ఎందుకంటే అవి లోబడతాయి. అవి ఏం చేస్తాయి? ఖచ్చితంగా పలకటమే ఆలస్యం, అవి లోబడతాయి. మొరపెట్టిన నెల పలకమన్నాడు. ఎందుకయ్యా ప్రార్థన చేస్తావు? నిలబడి పలకమన్నాడు అంతే. నిలబడి ఏమన్నాడు? పలుకు. మోసే అదే పని చేశాడు, పలకడమే. కనుక ఆరాధనిక పాత్రుడు అందుకనే ప్రపంచాన్ని నిర్మించి ఏం చేశాడు? ఆయన తను ఏలలేదు, ఆదాముని ఏలమన్నాడు. ఆదాము ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. తిరిగి మరలా దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. స్వాధీనం చేసుకుని ఏం చేశాడు? భార్య చేతిలో ఉంచాడు. మన చేతిలో 7 ముద్రల హక్కుపత్రం. తోట లోపల పోగొట్టుకున్న దానిని తోట వెలుపల తిరిగి ఇచ్చాడట. తోట లోపల పోగొట్టుకున్న దానిని ఏదేని తోటలో ఏమై పోగొట్టుకున్నారు, ఏదేని తోట వెలుపలో దానిని సంపాదించుకున్నారు. చూసారా? తోట వెలుపలకు వచ్చిన తర్వాత కూడా దేవుడు మనిషిని ప్రేమిస్తూ ఉన్నాడు. తోట వెలుపల మనిషికి రక్షణ దొరికిను. ఆ ఇత్తడి సర్పం ఎవరి కోసమో ప్రార్థించలేదు, కానీ ఆజ్ఞేంటి? చూస్తే బతుకుతాం. ఇప్పుడు చూడు, బెతస్తే కోనేరులో దేవదూత ఎవరికి ప్రార్థించాలి? గతంలో చెప్పారు ఈ 2 మాటలు. సహోదరి రత్న కుమార్ గారు వింటారని నేను మళ్ళా చెప్తున్నాను. బెతస్తే కోనేరులో దేవదూత ఎవరికి ప్రార్థించలేదు. మీకు ఒక విషయం తెలుసా? యేసు ఎవరికి ప్రార్థించలేదు. అంత ఆజ్ఞాపించడమే. లెగు, చూడు, ఇంతే మాటలు. ఎవరికి ప్రార్థించలేదు ఆయన. గెత్సేమనే తోటలో మాత్రం అప్పగింపబడిన రాత్రి ఆయన ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. ఆమెను హల్లెలూయా. అవి ఎక్కడ ప్రార్థించారు, కానీ మనలను తనకి ప్రార్థించమన్నాడు. మనలను తనకి ప్రార్థించు, అనుదినము ప్రార్థించు, ఎడతెక్క ప్రార్థించు. అక్కడ జలోదర వ్యాధిని ఏమనలేదు, ప్రార్థించేటటి. నీ పరిపెత్తుకు నువ్వు నడవయ్యా, ముందు నువ్వు చెప్పక ఇంక నాకు. నీ పరిపెత్తుకు నువ్వు నడమన్నప్పుడు దిగ్గులు లేచి వాడు పరిపెత్తుకుని వాడు వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఆయన ఆజ్ఞ అయ్యుండి ఆ ఆజ్ఞలను మనుషులకు దేవదూతలకు ఇచ్చేటట్టండి. ఆయన ఏమైనాడో ఆజ్ఞ, ఆయన ఏమైనాడో వాక్యమయ్యింది. అవి ఎవరికి ఇచ్చాడు? మనుషులకి, దేవదూతలకు ఇచ్చాడు. దేవదూతలకు ఆజ్ఞాపించబడ్డారు వాళ్ళు, మనుషులు కూడా ఆజ్ఞాపించబడ్డారు. దేవదూతలు ఏమయ్యారు? ఆజ్ఞాపించబడ్డారు. మనుషులు సంఘానికి ఏం చేయడు? ఆజ్ఞాపించారు. కొండ మీద ప్రసంగం ఏంటి? ఆజ్ఞలు. కనుక తాను చూద్దాం ప్రియులారా, ఆయన ఆజ్ఞాపించగానే బతికిరి, విడుదల పొందిరి, స్వస్థత పొందుకున్నారు. ఆజ్ఞాపించగానే ఏం చేశారు? బతికిరి, విడుదల పొందిరి, స్వస్థత పొందుకున్నారు. దేవుడు ఒక విషయం చెప్తాను, గతంలో చెప్పాను, ఇప్పుడు మరలా వాటిని చెప్తాను. దేవుడు అనగా ఎవరు? మానవులు భూమి మీద నడుస్తారని చెప్పాను. మనం ఎక్కడ నడుస్తాం? శూన్యంలో నడగలమా? నేల మీద నడగలమా? కానీ ఆయన ఏం చేశాడు? నేల మీద మానవుడు అయ్యిండి భూమి మీద నడిచాడు. దేవుడు అయ్యిండి ఆకలేసి అంజూరపు చెట్టు వైపు చూశాడు. అది మానవ నైజం. దైవ నైజము అదే చెట్టుని తిరిగి చెప్పించగా అది చచ్చిపోయింది. అవునా? ఒక విందుకు ఆహ్వానించబడ్డావు అనుకో,
ఒక మానవుని వలె వెళ్ళాడు. కానీ అక్కడ నేలను ద్రాక్షరసంగా మార్చాడు. 6 రాతి బాణలకు ఇప్పుడు ఒకటే ఉందంటండి. ఆ ఒకటే నేను చూశాను. 6 బాణాలకి ఎన్ని ఉన్నాయి? ఒక బాణం ఉంది, మిగతా బాణం లేవు. విందుకు ఒక మానవుని వలె ఆహ్వానించబడ్డాడు. విందులో నేలను ద్రాక్షరసంగా మార్చినప్పుడు దేవుడు, విందుకు ఆహ్వానించబడినప్పుడు మానవుడు. మీకు అర్థమవుతుందా? సిలువలో ఒక ఆశ్రయం కొరకు అరుస్తున్న వాడిగా ఉన్నాడు. కానీ 3వ దినమున సమాధిని చీల్చుకుని బయటకు వచ్చినప్పుడు దేవుడు. మరి అంతే కదా, గ్రీకులు దేవుని చూడాలని వచ్చారు. బాగా జిడ్డు గారుతున్న ముఖమో, మాసిపోయిన జుట్టు గెట్టమో, బురదతో బూడుతో నిండినటువంటి కాళ్ళు, ఇదంతా చూసి ఆయనే అని అనగానే ఆయన మానవుడు కానీ శుభ్రంగా కూడా లేడే. ఆ వచ్చిన బృందం ఒక లుక్కేసి వెళ్ళిపోయారు. ఒక చూపు అలా చూసి వాళ్ళకి ఆయన హితము కాలేదు. ఎలా ఉండాలి? దేవుడు అంటే ఎలా ఉండాలి? వాళ్ళ దృష్టికి ఎలా ఉండాలో అలా ఉండాలి. వాళ్ళ దృష్టికి అయినా అలా లేడు కనుక ఆయన దేవుడు కాడు, వాళ్ళ దృష్టికి మాత్రమే. కానీ నేను ఎప్పుడు దేవుడే. ఇప్పుడు అలా ఉంటాడా? పునరుద్ధరణ తర్వాత అలా ఉన్నాడా? మన బట్టలు మాస్తాయి, లేకపోతే మన జుట్టు మాత్రం గెడ్డం మాస్తుంది, మాకు జిడ్డు ఎక్కుతుంది ముఖం. అయినా నువ్వు ఆయనకి భారీగా ఉండకుండా అయిపోతావా? భూమి నిండా ధూళితో ఉన్నామండి. 1000 ఏండ్ల పరిపాలు దుమ్ము ధూళులు ఇక్కడ ఉండవు. కాలుష్యమంతా అరికట్టబడుతుంది, ఋతువులన్నీ పరిసమాప్తం అయిపోతాయి. అందువల్ల ఏమయ్యారు? అలాగే చూసి అలాగా వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. అందువల్ల ఇప్పుడు పడవకి ఏముంటుంది? అమరమే తలవాల్చి సముద్రపు కెరటాలు ఏం చేస్తున్నాయి? పడవని ముంచేటంతగా లేచి ఎగసిపడుతున్నాయి. ఆయన లేచి సముద్రాన్ని గద్దించినట్టు ఏమైంది? సముద్రము పొంగు. ఇప్పుడు శ్రమ పడిన వాడు విశ్రాంతి కొరకు అమరం మీద ఒరిగి నిద్రపోతా ఉన్నాడు. లేచి సముద్రముని గద్దించినప్పుడు ఏమైంది? దేవుడండి. దేవుడు ఎవరు? రాకడ వరకు అది ప్రశ్నగా ఉండిపోతుంది నమ్మని వారికి. రాకడ వరకు ఆ ప్రశ్న నమ్మని వారికి పరిష్కరించబడింది. ఇప్పుడు ఎలా దేవుడు ఎవరో మనకి చెప్పక్కర్లేదు, ఎలా ఉంటాడో చెప్పక్కర్లేదు, ఆ కార్యములు మనకి ఎవరు వివరించక్కర్లేదు. ఎన్నుకొనబడిన వారు దేవుడు ఎవరో తెలిసిపోయింది. ఎన్నుకోబడిన వారికి దేవుడు ఇంకను ఎవరో తెలియదు. అందుకనే దేవుడు ఎవరనే ఆ వర్తమానం ప్రవక్త మాట్లాడాడు. ఇదిగోండి, దేవుడు ఎవరు? అందువల్ల ఆ కార్యాలు నేను చూశాను. చూడటమే కాదు, ఆ మహాదేవుడు మాట్లాడాడు. నా పడక దగ్గర నేను జార్లు వచ్చాడు అంటే దేవుడు వచ్చాడని చెప్పనా? రాలేదు, వచ్చాడు. అది రాకడా. అది ఎవరికైనా గుండె నొప్పి 2 రోజులు 1 రోజు గంట ఉంటుంది. నాకు 6 నెలలు ఉంది. అది నొప్పి పాము తిరిగినట్టు తిరిగేది. ఆయన వచ్చి అలాగైనా అది ఆగిపోయింది. ఇప్పుడు చూద్దాం ప్రియులారా, సముద్ర పొంగి ఆగిపోయింది. ఆయనకి 3 బిరుదులు ఉన్నాయటండి. 1 జయశాలి, 2వది శక్తివంతమైన జయశాలి, 3వది మహాశక్తివంతమైన జయశాలి. తనే జయశాలి, ఇంకెవరికి ఉండదండి. తను నమ్మిన వారు కూడా జయములు పొందుకుంటారు. ఒకసారి ప్రవక్త తప్పుకున్నప్పుడు నేను జయశాలిని కాను అన్నాడు. కనుక ఆయన జయశాలి, శక్తివంతమైన జయశాలి, మహాశక్తివంతమైన జయశాలి. ఆ 3 బిరుదులు ఉన్నాయండి. చూసారా? 3. కనుక ఎప్పుడు చూద్దాం ప్రియులారా, సాతానికి దేవుడు చెప్పుచున్నాడు, కన్యక గర్భం తెరిచి కుమారుని కను. కన్యక గర్భం ధరించి కుమారుని శిలువ మీద నా రక్తం ఇంకా తడిగానే ఉందని చెప్పి సాతానికి దేవుడు చెప్తున్నాడు.
శిలువ మీద నా రక్తం ఇంకనో ఆత్మ సంబంధమైన కన్నులకి అతడి కనబడుతుంది. మిగతా వారికి అది ఇప్పటికి యేసు రక్తం ఎలా ఉంది? సజీవంగా ఉంది. అది ఏమీ నాశనమో కాలేదు. అందుకని సాతానుతో దేవుడు ఏం చెప్తున్నాడు? నా రక్తం ఇంకనో శిలువ మీద తడిగానుంది. ఆ తడియతకు జనులు వస్తారు, అందులో మునిగి చేస్తారు. ఇందాక రక్తం గురించి మాట్లాడాను మొదట్లో. కనుక నేను శిలువపై రక్తమును చిందించాను, వెలను చెల్లించాను, జయించి తిని. అందువలన శిలువ మరణమునకు ముందు సాతాను యొద్ద ఉన్న హక్కులన్నీ దేవుడు లాగివేసుకున్నాడు. అది ఒకటి. రెండు, తాళములు లాగివేసుకున్నాడు. ఏం లాగివేసాడు? మరణము సమాధి యొక్క తాళములను పాతాళం యొక్క తాళములను లాగివేసుకున్నాడు. సరే, ఇప్పుడు మరణము పాతాళం యొక్క తాళములు ప్రభు యొద్ద ఉన్నాయి, పరలోకం యొక్క తాళములు సంఘం యొద్ద ఉన్నాయి. నాకు తాళం గుర్తు ఇచ్చారండి. ఈ దేవుని నమ్ముకున్న మొదటి సంవత్సరాల్లో ఆకాశం నుండి చెయ్యంతా చేటంతా చెయ్యొచ్చి తాళం వదిలేసిందండి. దోషులతో పట్టుకున్నాను దాన్ని. ఉదయాన్నే పాస్టర్ దగ్గరికి పరిగెట్టా, నువ్వు సేవకుడు కాబోతున్నావు. తాళం గురించి బైబిల్లో ఉంది. చెరసాలకు తాళాలు ఉన్నాయి, వారికి తాళం ఉంది, వీళ్ళకి తాళాలు ఉన్నాయి. ఆది కాలం నుండి నోవా వాడ నుండి తాళం ప్రయాణిస్తూనే ఉంది. ఆమేన్, హల్లెలూయా. కనుక సాతాను చూద్దాం ప్రియులారా, నీ వద్ద ఉన్న హక్కుపత్రం నుండి ఒలిసివేసి తిని. సాతాను దగ్గర ఉన్న హక్కుపత్రం ఒలిసేసాడు. అడొక్కని ఒలిచేసి ఆదాము పోగొట్టుకున్న హక్కుపత్రాన్ని తెచ్చి ఏం చేశాడు? వధువు యొక్క హస్తాలు ఉంచాడు. 2000 సంవత్సరములుగా వధువు యొక్క హస్తాల్లో ఆ హక్కుపత్రం ఉన్నది. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఏమంటారంటే మన సంఘ కాలానికే కదా హక్కుపత్రం అని అడుగుతారు. కానీ కాదు, సాతాను యొద్ద నుండి ఒలిచివేసిన హక్కులన్నీ వధువుకి ఇవ్వబడ్డాయి. ఇప్పుడు చూద్దాం ప్రియులారా. రెండోది ఏంటంటే, ఆ మొదటి సంఘ కాలం నుండి చివరి సంఘ కాలం వరకు కూడా ఏమవుతున్నారు? విమోచించబడుతున్నారు. వారికి హక్కుపత్రాలు ఉన్నాయి, మనకి హక్కుపత్రం ఉంది. అర్థమవుతుందా? అన్నిటినీ నేను వలిసివేసాను. సాతాను యొద్ద ఉన్న తాళములు ఆయన తీసివేసుకునేను. మరణము మరియు పాతాళము తాళములవి. విమోచించబడుట, రక్షించబడుట, దేవుని ద్వారా కాపాడబడుట అనే విషయాల మీద కొంచెం సేపు నా వర్తమానం అయిపోయింది. నా వర్తమానమో అయిపోయింది. నేను ఈ విషయాలు చెప్తాను. విమోచించబడుట, ఎవరి ద్వారా విమోచించబడ్డావు? యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా మనము విమోచించబడ్డాం. పాపము నుండి విమోచించబడ్డావు. పాపి పరిశుద్ధుడయ్యాడు. పరిశుద్ధునికి పరిశుద్ధాత్మ ఇవ్వబడింది. ఆ ఆత్మే నిన్ను రక్షిస్తాడు. ఇప్పుడు అర్థమవుతుందా? ఆమేన్, హల్లెలూయా. మరి అదే నేను మొన్న మాట చెప్పాను, మీకు గుర్తుందో లేదో. క్రీస్తు నెరుగుతున్న బైబిల్ ఏముందో, ప్రవక్త నెరుగుతున్న వర్తమానంలో ఏముందో గ్రహించట్లేదు. పాస్టర్ నెరుగుతున్న పాస్టర్ చెప్తున్న దానిని గ్రహించట్లేదు. ఒక సామెత ఉంది, 2 చెవులు ఇవ్వబడ్డాయండి మనకి. ఎందుకని అడిగారంట. ఓ చెబితేనో చెబుతూ వదిలేయటానికి అన్నారంట. మనకి ఎందుకని ఇవ్వబడ్డాయి 2 చెవులు? కానీ నేనేం చెప్పాను? 2 చెవులతో విని హృదయంలోనికి తీసుకోమని చెప్పబడింది. 2 చెవులతో విని, ఓ చెబితే విని ఒక చెబితే వదిలేయటం. రెండో చెవు వదిలేయడానిక? దీంతో విని దీంతో వదిలేయడానిక? 2 చెవులతో విని ఏం చేయలే? ఇప్పుడు అదే పరిస్థితి అండి. ఈ చెబుతూ విని చెబుతూ వదిలేయడమే. రెండో చెవి ఎందుకు ఇవ్వబడింది? వదిలేయడానిక? మీకు లెసన్ ఉంది,
ఈ చెబితే నీ చెబితే రేపు పోరా, ఈ చెబితే వదిలేశాను రా అనేది బాగుంటుందా? బస్ స్టాండ్లు ఉన్నాయి, బఠానీలు అమ్ముకోవచ్చురా అంటాడా? అలాగే నువ్వు మమ్మల్ని, అది గేదెలు వేపుకుంది కానీ బఠానీలు అమ్ముకుంది కానీ నువ్వు. అర్థమైందా? నిజమైన ఆత్మ అభిమానం కలిగిన వాడు ఏం చేస్తాడా? రెండు చెవులతో హృదయలాతాడు. అది పాఠశాల పాఠమైన, ఆదివారము గుడి యొక్క పరిపాఠమైన హృదయంలోనికి లాగుతాడు, హృదయం ద్వారా గ్రహిస్తాడు. భూత భవిష్యత్తు వర్తమాన కాలములలో సంభవింపబో సంగతులను గ్రహిస్తాడు. నేను అన్ని గ్రహిస్తాను. లేఖనము లోకంలో ఎలాగో నెరవేరుతుందో గ్రహిస్తాను నేను, నాకు ఖచ్చితంగా గ్రహిస్తాను నేను. చూద్దాం ప్రియులారా, పశువు యొక్క రక్తం కింద వారు ఎలాగో రక్షించబడలేదో, పశువు యొక్క రక్తం కింద రక్షించబడలేదు. ఎందుచేత? విమోచకుడు వచ్చి జన్మించి జీవించి చనిపోతే తప్ప పాత నిబంధన వారికి రక్షణ లేదు. రెండోది, విమోచకుడు వచ్చి చనిపోయిన తర్వాత వాళ్ళు రక్షించబడ్డారు, అన్యజనులు రక్షించబడుతూ ఉన్నారు. అందుకనే ఇరువురికి ఒకే రక్తము, అది యేసు రక్తము, అది దేవుని కుమారుని రక్తము, దేవుని యొక్క రక్తము. దేవుడు ఎవరంటే 100 వర్తమానాలు చెప్పొచ్చండి. ఒక చిన్న వర్తమానంతోనే సరిపెట్టాను ఇవాళ. ఎందుకంటే వీడియో బయటికి వెళ్తున్న ఫాలోవర్స్ పెరుగుతున్నారు. ఇది మనకి వాళ్ళకని. ఇక్కడ తక్కువ వచ్చినా అక్కడ మాత్రం 100లో ఉన్నారు. అందువల్ల ఏం చేస్తాం మనము? వాళ్ళ కోసం మనము ఖచ్చితంగా వెళ్తుంది. ఇది దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుడు ఎవరు? ఆయన నేను దేవుడిని చెప్పలేదండి. లోకంలో కాస్త మర్మంగా మాట్లాడాడు. బోధకుని అన్నాడు, ప్రవక్త లాంటి వాడు అన్నాడు, దేవుని కుమారుని అన్నాడు, దేవుని ఎదురు వచ్చానన్నాడు, ఇలాగా దేవుని ఎదుగు వెళ్ళిపోతున్నానన్నాడు, నేనే ఆయన అన్నాడు. నేను అబ్రాహాముకైనా ముందు ఏంటి మాట్లాడినే? దేవుడు అని చెప్పుకోకుండా నేరుగా కాస్త మర్మంగా మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు? దేవుడి వాక్యముని దీవించును గాక. లేద్దాం, సరిపోతుంది మనకి వీడియోకి మీకు.